అసలు లివర్ డ్యామేజ్ అయిందని చెప్పి తెలుసుకోవడం ఎలా సార్? అంటే చాలా మందికి తెలియదు, ఏదో ఒక సిమ్టమ్ వస్తే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు అనేవి చేయించుకోము. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే అది లివర్ డ్యామేజ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు? యా, సూపర్. ఎందుకంటే జ్వరం వస్తే నీకు ఇమ్మీడియట్గా కనపడుతుంది. సో ఆ జ్వరానికి మ్యాక్సిమం లెస్ దెన్ 24 అవర్సే ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లము దాని ప్రజెంటేషన్ 24 అవర్స్ మ్యాక్సిమం. బట్ మీరు అన్నట్టుగా లివర్ ఒక 80 నుంచి 85% ఖరాబ్ అయ్యేంత వరకు ఎటువంటి సిమ్టమ్స్ కనపడవు. యూఆర్ వెరీ వెరీ రైట్. అంటే మినిమం నీకు జాండీస్ రావాలంటే కూడా ఒక మోర్ దెన్ 50% అన్న పాడై ఉండాలి. కొన్నిసార్లు ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాము, అంటే దాంట్లో ఎక్కువగా ఆల్కహాల్ తీసేసుకొని ఇనీషియల్ స్టేజెస్లో జాండీస్ కనపడుతుంది. కానీ క్రానిక్ లివర్ డిసీజ్ అంటే మొత్తం లివర్ చెడిపోయిన స్టేజ్లో మీకు లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బయటపడాలి అని అంటే ఒక 80 to 85% పాడై ఉండాలి. సో దానివల్ల కూడా ఐడెంటిఫికేషన్ చాలా డిలే అవుతుంది. ఇంకోటి చెప్తా, మీరు అడిగిన క్వశ్చన్లో ఒక మంచి కిటుకుంది ఏంటంటే తాగడమో, హెపటైటిస్ బి వైరసో, సి వైరసో, లేకపోతే చిన్నపిల్ల, ఇవన్నీ కాకుండా సైలెంట్ కిల్లర్ ఇంకోటి స్టార్ట్ అయింది. ఐ థింక్ యూఆర్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ ఇట్. ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆ ఫ్యాట్ వల్ల ఫ్యాట్ లివర్ను పాడు చేయడం వల్ల లివర్ చెడిపోయేది. అప్పటిదాకా నేను నార్మల్గానే ఉన్నా అనుకుంటారు, కానీ లావుగా కావడం వల్ల, ఫ్యాట్ చేరిపోవడం వల్ల, అసలు కణాలు హెపటోసైట్స్ తగ్గిపోవడం వల్ల, లివర్ కణాలు తగ్గిపోవడం వల్ల లివర్ చెడిపోతుంది. అప్పుడు ఒక 80% లివర్ పాడైన తర్వాతనే లక్షణాలు బయటపడడం జరుగుతుంది. సో ఇది మినిమం 80 to 85% ఖరాబ్ అయినప్పుడే, చెడిపోయినప్పుడే మనకు బయటపడుతుంది. సో మీరు అన్నట్టు అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఫ్యాటీ లివర్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఫ్యాటీ లివర్ అది పెద్ద సబ్జెక్టు. ఫ్యాటీ లివర్కి సింపుల్ కారణం, దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. నీ పరిమితికి మించి కొవ్వు నీ బాడీలో ఉంది అంటే అది స్కిన్ కింద స్టోర్ అవుతుంది, లావుగా కనపడడం. అది కనపడకుండా లోపల విజరల్ ఫ్యాట్ అంటాం. విజరల్ ఫ్యాట్ అంటే కడుపులో ఉన్న విజర, అంటే కడుపులో ఉన్న ఆర్గాన్స్, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, స్ప్లీన్ కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు, ఇంకే లంగ్స్ కావచ్చు. ఇవన్నీ కాకుండా ఇంటెస్టైన్, ఒమెంటమ్ అండ్ పెరిటోనియం అనేవి ఉంటాయి. అందులో ఒమెంటంలో బేసిక్గా ఒమెంటంలో ఫ్యాట్ చేరడం, లివర్లో ఫ్యాట్ చేరడం, అండ్ పేగుల్లో కొంతవరకు, లంగ్లో ఒక శ్వాస గొట్టాల్లో కొవ్వు చేరడం అనేది ఇది కామన్గా జరుగుతుంది. సో వీటన్నిటి వల్ల ఇప్పుడు ఊపిరితిత్తుల గొట్టాల్లో కొవ్వు చేరిందనుకో, నిద్రపోతున్నప్పుడు స్నోరింగ్ వస్తుంది, సరిగ్గా ఫ్లాట్గా పడుకోలేరు అట్లా. అదే ఒమెంటమ్ అనేది ఏంది, మన పోలీస్ మ్యాన్ ఆఫ్ ద అబ్డమిన్, అంటే అది కొవ్వు చేరడం వల్ల దాన్ని చేయాల్సిన పని, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే పని, చేయాల్సిన పని తక్కువ చేస్తుంది, కానీ అది కూడా బయటపడదు. కానీ లివర్లో అట్లా కాదు. లివర్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లివర్లో 1,00,000 కణాలు లేదా కోట్ల కణాలు ఉంటాయి, హెపటోసైట్స్, బట్ చెప్తున్న 1,00,000 కణాలు. ఆ 1,00,000 కణాల్లో ఉండాల్సిన ప్లేస్లో ఫ్యాట్ వచ్చి చేరింది. ఫ్యాట్ ఎక్కడ స్టోర్ గల, వాటి కణాల మధ్యలో చేరినప్పుడు అది ప్యాకెట్ ఇంతే ఉంటుంది. ఆ ప్యాకెట్లో హెపటోసైట్స్ ఆర్ రిప్లేస్డ్ బై యువర్ అడిపోసైట్స్, అంటే నీ ఫ్యాట్ సెల్స్. సో రాను పనికొచ్చే కణాలు. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో ఇంపార్టెంట్ పోలీసులను 10 మంది పెట్టాలా, 10 మందే పడతారు. ఈ 10 మందిలో బయట వ్యక్తులు, నార్మల్ వ్యక్తులు వస్తున్న కొద్దీ పోలీసుల సంఖ్య తగ్గిపోతుంది. పోలీసుల సంఖ్య తగ్గిపోతున్నప్పుడు ఎఫిషియెంట్గా వర్క్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, దానివల్ల లివర్ చెడిపోతుంది, అంతే. సో బాడీలో ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ కనబడకుండా లివర్లో ఫ్యాట్ పెరగడము, ఆ లివర్లో ఫ్యాట్ పెరగడానే ఫ్యాటీ లివర్ అంటారు. ఎవరిలో వస్తుంది? లావుగా ఉండడం అనే సింపుల్ రీజన్. అది కాకుండా చాలామందిలో లీన్గా ఉన్నా కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళలో, షుగర్స్ సరిగ్గా కంట్రోల్ చేసుకోలేను, దాన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం. సో వీటి వల్ల కూడా రావచ్చు. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇప్పుడు చాలా ర్యాంపెంట్గా పెరిగింది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కంటే కూడా డేంజర్. దీన్ని ఈ ఫ్యాటీ లివర్ అనేది స్టేజ్లో 1, 2, 3, 4 దాటగానే ఫైబ్రోసిస్, దెన్ సిర్రోసిస్ స్టేజ్కి వెళ్తుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అండ్ నాష్ రిలేటెడ్ సిర్రోసిస్ అని అంటారు.